ఏఎఫ్జిసి పర్లాకిముండి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దైవం సంపాదించుకోవాలనుకుంటున్నానా, దేవుని దైవం సంపాదించుకోవాలనుకుంటున్నానా, నేను మనుషులను సంతోషపెట్టబోతున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసులను కాకయే పోదు. దేవుడి మాటను మన వెనుకలో దేవుడికి ఆశ్రయించినట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రేమను వెళ్ళిన మా మహాపురుషుల తండ్రి, జీవాధిపతి అయిన మా దేవానికి వందనాలు. కృపగలిగిన మా ప్రభావాన్ని స్తోత్రం. హృదయము దాని ఆలోచన జరిగిన దేవుడు, ఇరవై పరిశుద్ధులు అందరం మీ సన్నిధిలో కూర్చున్నాం. దేవ నాతోనూ మాతోనూ మీరు మాట్లాడాలి. నా ఎందు మా ఎందు కార్యం జరిగించండి. మీ కృపల కుమారుని చేయండి. నన్ను ఆశీర్వదించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, పరిశుభ్రపరచండి. దేవాన్ని మాట్లాడినప్పుడు ప్రభు నీ మాటలను చెవులైతే ఆత్మీయ చెవులు మాకు దయచేయండి. అయా నువ్వు చేస్తున్న కార్యము చూసే కన్నులు మాకు దయచేయండి, గ్రహించే మనస్సు దయచేయండి. దేవాన్ని కృప నిరంతరము నాపై కుమ్మరింపచేసి దీవించి ఆశీర్వించి నామను మన్ను తెచ్చుకున్నాను. నీ కృప కనికరమైన నాపై కుమ్మరింపచేయండి. మీరు మన్ను పొందుకొని నామను మన్ను తెచ్చుకున్నాను. యేసు రోజుల్లో ముందు శ్రేష్ఠ నామంలో తన ప్రార్థన మానపాలి. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, మనము చేసేటటువంటి కార్యాలు కొన్ని తప్ప మిగిలినవన్నీ ఇది మనం ఒప్పుకోకపోయినా ఇతరుల కోసమే చేయవలసి వస్తుంది. ఆకలి వేస్తే భోజనం చేయడం, మనము భోజనం చేస్తాం. గాలి పీల్చుకోవడం, మన కోసం మనము గాలి పీల్చుకుంటాం. ఈ రెండు మనం తీసుకున్నవన్నింటిలో ఈ రెండు కేవలం మన కోసం మనము చేస్తాం. మిగిలినవన్నీ ఇతరుల కోసం చేయవలసి వస్తుంది. ఇది మనం ఒప్పుకున్న భూమి పోయినా ఇది నిజం. బట్టలు వేసుకున్నారనుకున్నాము, అది తీసేద్దాము, గెలిచేది బట్టలు వేసుకున్నాం అనుకోండి. ఎవరైనా ఏమనుకుంటారో అనే భావంతో బట్టలు వేస్తాం. ఏమండి, నేను బాగున్నానని అంటారు, బాగులేదని అంటారు. నా మనసుకి ఎలాగా ఉన్నాను అంటారు, ఇతరులు ఎలాగో ఏమనుకుంటారు అని అంటారు కదా. వస్త్రాలు వేసేటప్పుడు, బట్టలు వేసుకునేటప్పుడు అందరూ కదమ్మా ఏమనుకుంటారు. కొంతమంది ఇంకా ఏమండి, ఆవిడ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా భార్య నీకు నచ్చిందో లేదో చూడకుండా అందరికీ నచ్చాలని, పెళ్లి చేసుకున్నాడు నచ్చిందో లేదో చూసుకోవాలి. అందరికీ నచ్చాలని కొంతమంది అనుకుంటారు. నువ్వు మా అమ్మకి నచ్చాలి, నువ్వు మా నాన్నకి నచ్చాలి, నువ్వు నా స్నేహితులకి నచ్చాలి, ఎందుకంటే నా ప్రాణసుందరు ఆడు ఓకే చెప్తే నేను ఓకే. పిచ్చి మాటలు మిమ్మల్ని వాడుతుంది. నీకు నచ్చిందో లేదో నేను చూసుకో. ఇంకా కొంతమంది పేర్లు పెట్టేటప్పుడు
ఏమండి నా వరకు వస్తారనుకోండి, నేను ఏదో పేరు సజెస్ట్ చేస్తాను, వాళ్ళు అలా పిలుస్తారు కదా, నేను ఎందుకు పిలుస్తారు కదా, ఏమండి ఇలాగ అంటారు కదా, అంటారు అక్క అక్క. ఎప్పుడు మ్యాక్సిమము సమాజంలో మనం బ్రతికేది ఇతరుల కోసమే, ఇతరుల కోసమే. దీన్ని ఏమంటారంటే కంఫర్ట్ జోన్ అన్నాడు. ఈ జోన్ నుండి విడుదల పొందాల, అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. కంఫర్ట్ అంటే నువ్వు ఎదగడానికి ఉపయోగించుకునేది గుడిసెలకై ఉండాలి. దాన్ని అసలు ఈ అభిప్రాయం వల్ల సమాజానికి చాలా అన్యాయం జరుగుతుంది. ఏది నా అభిప్రాయం వల్ల సమాజానికి అన్యాయం జరగడం ఏంటి? నేను తీసుకునేటువంటి ఈ చిన్న దీనివల్ల సమాజానికి నాకున్న ఈ చిన్న గుణము అదే బలహీనత అనుకున్నాను. సమాజానికి అన్యాయం జరగడం ఏంటంటే నీకున్న ఈ చిన్న గుణమే ఎంత పెద్ద తప్పు చేస్తాడంటే నీ చేత న్యాయం మాట్లాడవు. ఎందుకు? వాళ్ళేమనుకుంటారో నేను న్యాయం మాట్లాడితే, వీళ్ళేమనుకుంటారో నేను న్యాయం మాట్లాడితే, ఎందుకు బాగా ఎదుగు వాళ్ళు వినడం బెస్ట్. ఎంత ప్రమాదం చెప్పండి. అవునా కాదా? అవునా కాదా? వెంటవారా అని చెప్పింది. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారని సమాజం బట్టి బతికేటటువంటి లక్షణం కలిగిన మనిషి వలన సమాజానికి పెద్ద సమస్య, వాడు ప్రాబ్లం. వాడు అసలు చేడపురుగు, అలాంటి చేడపురుగు అనొచ్చు. న్యాయం మాట్లాడినోడు, అమ్మ నేను మాట్లాడితే నేను చెడ్డైపోతానేమో, నేను ఈ మాట చెప్తే చెడ్డైపోతానేమో, నేను హెచ్చరిక చేస్తే చెడ్డైపోతానేమో అని చెప్పి ఆలోచన కలిగిన మనిషి వలన సమాజానికి పెద్ద ప్రాబ్లం. అసలు వాడు పెద్ద చేడపురుగు. మనుషులు ఏమనుకుంటారో అనే ఆలోచన కలిగి ఎదురు చూస్తున్నవాడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఈ ఆలోచన ఎంతవరకు కరెక్ట్ తెలుసా? నీ వలన ఇతరులు బాధపడతారో, నా ప్రవర్తన వలన బాధపడతారని చూసుకున్నంత వరకు ఓకే. నేను మంచి పని చేయకుండా తిడతారో అనే ఆలోచన వచ్చింది నువ్వు, అక్కడ పెద్ద ప్రమాదం. అప్పుడు నువ్వు పెద్ద చీడపురుగు వెళ్ళిపోతావు సమాజం. న్యాయం మాట్లాడిన మంచివాడు, న్యాయము చేయలేని మంచివాడు, సత్యాన్ని మాట్లాడిన మంచివాడు, వాడు ఒక పెద్ద గుండు సున్నా కాదు, గుండు సున్నా. ఆడేం మంచి, ఆడేవాడు మంచి, వేస్ట్ గాడు అని అంటారు. వాడికి ఏ అవలక్షణం లేకపోవచ్చు, వాడు తాగుడు బుద్ధి లేదు, వ్యభిచారం లేదు, దొంగతనం లేదు, ఏ హ్యాబిట్స్ లేవు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, కానీ మంచి మాట్లాడలేదు, న్యాయం చెప్పలేదు. పెద్ద బ్యాడ్ హ్యాబిట్లో పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అది. సత్యం మాట్లాడలేని వాడు, న్యాయం మాట్లాడిన వాడు పెద్ద బ్యాడ్ హ్యాబిట్ కలిగిన వాడు. దేవుని దయ, మనుషుల దయ కూడా కావాలి. లూకాసు వార్తలో 2వ అధ్యాయం 52వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో యేసు ప్రభువుల వారు దేవుని స్తోత్రం కలుగును, జ్ఞానమందును వయస్సునందును దేవుని దైవందును మనుషుల దైవందును వర్ధిల్లుతూ ఉన్నాడు. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథం
2:26 చూడండి. మొదటి సమూహ గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుతూ యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకనూ వర్ధిల్లుతూ దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచున్నాడు. అంటే మన మనుషుల దయ మనకు కావాలండి అని చెప్పి అన్యాయంగా ప్రవర్తిస్తామా, అక్రమంగా ప్రవర్తిస్తామా? మనుషుల దయ మనకు కావాలి కదా. మనుషులకి అంతమందికి న్యాయం అంటే ఇష్టం లేదని మనం అన్యాయంగా ప్రవర్తిస్తామా? చెప్పండి. మనుషుల దయ మీద వర్ధిల్లాలి కదా. దేవుడు యేసుప్రభువు వారు మనుషుల దయ వర్ధిల్లాలి, సమూయేలు మనుషుల దయ వర్ధిల్లాలి. మన దేవుడు మనుషులుగా అక్కర్లేదు అని నేను అనట్లేదు. మనుషుల దయ కోరుకుంటూనే న్యాయాన్ని జరిగించేటువంటి యేసయ్య లక్షణం మనకు కావాలి. హల్లెలూయా. యేసయ్య మనుషుల దయను వర్ధిల్లాడు. మనుషుల దయను వర్ధిల్లుతోనే తప్పును ఎత్తి చూపించాడు. హల్లెలూయా. తప్పును ఎత్తి చూపించాడు. ఎలాగ ఉంటారండి మీరు ఇంకా మారు మనసు పొందకుండా? ఏమండి, దేవుని అక్కడ సమీపమవుతుంది. మారు మనసు పొందండి అని హెచ్చరించాడు. మీరు ఇలాగ అన్యాయంగా ఉన్నారు, అన్యాయపు స్థితిలో ఉన్నారని మనుషుల్ని హెచ్చరించాడు. అయినప్పటికీ మనుషులు దయ్యాలను వెళ్ళాడు. మనం చాలాసార్లు మనము తెలియకుండానే మనం ఎక్కడ తప్పు చేస్తాం తెలుసా? లాజిక్ మిస్ అయిపోతున్నాం. యథార్థవాది లోక విరోధి, యథార్థవాది కానీ దేవుని విరోధి కాదు. దేవుని స్తోత్రం కలుగుతున్నాయి. నువ్వు లోకానికి విరోధి అంటే లోకస్తుల వంటి మనసు కలిగిన వారికి విరోధి అవుతావు. దానికి ఆపోజిట్ దేవుని మనసు కలిగిన వాళ్ళందరికీ మీరు సన్నిహితుడు అయిపోతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను సరిగ్గా మాట్లాడితే నన్ను తిడతారు, తిట్టుకోండి. నేను మాట్లాడింది సత్యం మాట్లాడినప్పుడు తిట్టుకోవచ్చు. నువ్వు నిన్న కాదు మొన్న వచ్చావు సేవకి, నువ్వు మాకు చెప్పేస్తావు అని పెద్ద పెద్ద సీనియర్ దైవజనులు నాకు అన్నారు కూడా. తిట్టుకుండవచ్చు. మనుషుల దయ మనకు అక్కర్లేదు, దేవుని దయ మనకు కావాలి. దేవుని స్తోత్రం కలిగి యేసయ్య అలాగే సమూయేలు కూడా యెహోవా దయను మనుషుల దయను వర్ధిల్లుతూ ఉండదు. నువ్వు ఓన్లీ మనుషుల దయ తీసుకున్నావు అనుకో, యెహోవా దయ నీకు దొరకదు. యెహోవా దయ ఎవరికి దొరుకుతుంది? నీతివంతులకు దొరుకుతుంది. దేవుని స్తోత్రం కలిగి సత్యవంతులకు దొరుకుతుంది, అబద్ధికులకు దొరకదు. ఏమంటే కీర్తనల గ్రంథము ఆయన కొండ మీద ఎవరుండగలరండి? ఎల్లప్పుడూ నిజము పలుకున్న వాడు. దయచేసి చూడండి, కీర్తనల గ్రంథము 15వ వచనం చూడండి, 15వ అధ్యాయం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండేదేమో ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవాడు. వీడికి దేవుని దయ, వీడికి యెహోవా దయ దొరుకుతుంది. మనుషుల దయను సంపాదించుకోవాలని చెప్పి నీతి లేకుండా, న్యాయం లేకుండా, అక్రమంగా, అన్యాయంగా
ఏమండి వాళ్ళని గురించి సంతోషపెట్టాలని చెప్పి ఏమండి సత్యవంతుడికి యథార్థవంతుడికి దేవుని వాక్యానుసారంగా బతికిన వాడికి మోసం చేశారనుకోండి ఏం జరుగుతుంది? నువ్వు దేవుని దయని కోల్పోయిన వాడు, నీకు యథార్థమైన ప్రవర్తన ఉండదు. మనము ఎంత బంధువులమంత రక్త సంబంధికులమైనా యథార్థ ప్రవర్తన అనే అంశం వచ్చేసరికి చూసే విధానం సరిగ్గా ఉండాలి. మనవాడు 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 అని న్యాయము దగ్గర చూపించడానికి పనికిరాదు, నీతి దగ్గర పనికిరాదు. ఒకవేళ మనవాడే తప్పు చేస్తే తప్పు ఒప్పుకొని క్షమాపణ కొరకు ప్రాధాన్యపడి అయిపోయిందని మెరేట్ చేస్తుంది, కోపం అవ్వకండి అంటే చిన్న మనసుతో ఇలా చేసేసాడు క్షమించి దానికి తగ్గట్టుగా ఏదంటే దాన్ని తెచ్చుకుంటాం అని చెప్పాలి తప్ప అయితే తప్పు చేస్తే అదే అని అనకూడదు. అదే నేను చెప్పింది. నేనే ఉన్నాను, నా సంఘంలో ఎవరైనా తప్పు చేశారు, ఏదైనా తప్పు జరిగిపోయింది, నా సంఘానికి వస్తున్నారు, నా చర్చికి వస్తున్నారు, నాకు అన్ని రకాల సాయం చేస్తున్నారని చెప్పి వీళ్ళ తప్పుని నేను దాచేయకూడదు. నేను ఆ దోషాలను బయటపెట్టకూడదు. గ్రామ దోషాలను కప్పును అంటే ఆ తప్పును కప్పేసి వీడి పక్షాన్ని నేను వెళ్ళి అక్కడ దెబ్బలాడడం కాదు. ఎలా వ్యవహరించాలంటే ఇలా జరిగింది, సరే ఏం నాయనలుగా అవును రేపు తప్పు చేశాడండి క్షమించండి, ఆయన తరపున నేను క్షమాపణ పొందుకుంటున్నాను. ఇది ప్రేమ అంటే. మా పాస్టర్ గారు నా పక్షాన కనీసం మాట్లాడలేదు అలాంటి ఏంటి మాట్లాడతాము? మీరేం తప్పు చేయని వాడు అనడము మాట్లాడడం కాదు. అసలు దేవుడు నీకెవరికి తెలియట్లేదు. ఏసయ్య నీ పక్షాన ఉన్నాడు, నీ పక్షాన మాట్లాడుతున్నాడు, నీకు అర్థమవుతున్నావుగా? నువ్వు చేసినప్పుడు ఆయన శిలువ మీద వేసుకుంటున్నాడు, నువ్వు చేసిన దోషాలు ఆయన మీద వేసుకున్నాడు. నా కోసం ఆయన్ని క్షమించండి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందా? నా కోసం అతన్ని క్షమించండి, అతను చేసిన తప్పులకు నేను మూల్యం చెల్లిస్తాను. ఇది యేసయ్య లక్ష్యం. అంతేగాని ఇది కూడా అదే తప్పు చేయలేదు, నువ్వెవరిలో తప్పు చేయలేదు, నువ్వే తప్పు చేశావు, నువ్వే తప్పు చేశావు అని అనడము దేవుని లక్షణం కాదు, అది దైవ లక్షణం, అంతకంటే కాదు. మనవారే తప్పు చేసినా ఇతన్ని ఏకాంతంగా గద్దించి ఆ తప్పును అతని పక్షాన్ని నిజంగా ప్రేమించిన వారు అయితే సరే అయిపోయింది, తప్పు అయిపోయింది, ఏం చేయమంటారు చెప్పు, ఇదైతే జరిగింది. అవతల వాడు నిజంగా యథార్థవంతుడు అయితే నేను తప్పు చేశాను, దానికి మూల్యం చెల్లించుకుంటాను అన్నమాట. చాలాసార్లు ఎలా జరుగుతుందంటే సమాజంలో తర్కము గెలిపించుకోవడానికే ప్రయత్నం చేస్తారు తప్ప బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదు. నేను వాదించేదే నిజం, నేను వాదించేదే గొప్ప, నేను చెప్పేదే గొప్ప, నేనే కరెక్ట్ అనిపించుకునే వాదనలు ఎక్కువ ఉన్నాయి. పరిష్కరించే దిశగా వెళ్ళే వాదనలు కనిపించలేదు ఇప్పటివరకు. సరే అవి ఏం చేద్దామంటారు? మరి ఏం చేస్తే చట్టం చెప్పండి. అది పరిష్కారపు దృష్టిలో ఆలోచించేవారు లేరు. ఇప్పుడు మూడో వ్యక్తికి పరిష్కారం తెలుసు అనుకోండి, వాడు ఏం చెప్పండి, ఎందుకు ఎవరి దగ్గర చెడ్డ అయిపోతానేమోనని. అలాంటి వాడు యథార్థవంతుడా? వాడు యెహోవా గుడారంలో నివసించడానికి యోగ్యుడా? పక్కన పెట్టేస్తాడు దేవుడు. మూర్ఖుడా, నువ్వు నా కుమారుడు వేయండి, మనుషులేదో అంటారని చెప్పి మనుషులేమనుకుంటారని చెప్పి వ్యవహరిస్తున్నావు, నేనేమనుకుంటాను నీకు అక్కర్లేదా? అసలు దావీదు ఎక్సలెంట్ అండి, దయచేసి చూడండి. 160 కీర్తన 11వ వచనం చూడండి. 160 కీర్తన
క్షమించండి, 60వ కీర్తన 11వ వచనం. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులకు జయించుటకు మాకు సహాయము, దేవుని వలన మేము శూరకార్యము జరిగించడము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. మాకు మనుష్యుల సహాయం అక్కర్లేదండి. ప్రతిసారి మన మనుషుల మీద డిపెండ్ అయ్యే పని లేదు. అలాగే 108:12 వచనం చూడండి. మనుష్యుల సహాయము వ్యర్థము, మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము ఇచ్చేయి. మనుషుల సహాయం వ్యర్థము అంటే ఎప్పుడు వ్యర్థం? యుద్ధం జరుగుతుంది, నీ అంతరంగంలో యుద్ధం జరుగుతుంది, సమాజంతో యుద్ధం జరుగుతుంది. నేను ఎవరింటి కూడా చెప్పాను, నీతో చెప్పాను, నీతో సమాజము, అలాగే పోరాటం. యాకోబు గారిని చెప్పినప్పుడు దేవుడితో పోరాటం, మనుషులతో పోరాటము, నీతో పోరాటము, దేవుడితో పోరాటం జరుగుతుంది. ఇప్పుడు ఈ మనుషుల దైవం పొందుతున్నాం అనుకో, మనుషుల సహాయం కావాలనుకో, మనుషులతో పోరాడుతాం. ఎంతసేపు మనుషులను రాజీపరచడానికి, మనుషులను సంతోషపరచడానికి మన వ్యక్తిత్వాన్ని అమ్ముకోవలసిన పని లేదు. మన అభిషేకాలను అమ్ముకోవలసిన పని లేదు. క్షణిక సుఖం కోసం, క్షణికాల సంతృప్తి కోసం, శాశ్వత కాల యోగ్యతను పోగొట్టుకున్న వారముగా మనం ఉండడానికి వీలు లేదు. క్షణికాల సుఖం, దాన్ని బట్టి నువ్వు శాశ్వత కాల ఆనందాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అది చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. దట్ ఈస్ నాట్ అవర్ ఫైనల్ డెస్టినేషన్. అదే మన యొక్క లక్ష్యం కాదు. ఆ సుఖభోగాలు క్షణకాలంలో అనుభవించేదే మన ఫైనల్ డెస్టినేషన్ కాదు. అదే ఫైనల్ డెస్టినేషన్ అన్నట్లుగా ఏమండి చాలా ప్రయత్నాలు చేసేస్తుంటారు దానికోసం కదండి. చాలా మంది వ్యసనపరులు, తాగుబోతులు, జోరగాళ్ళు ఆస్తులను ఎందుకు అమ్ముకుంటారండి? ఎందుకు అమ్ముకుంటారు? అదే మనకి ఫైనల్ డెస్టినేషన్, అదే అంతిమ లక్ష్యంగా భావిస్తూ ఉంటారు. మనకి ఉద్రేకం పెరిగిపోతుంది. నేను ఇంకా పెట్టాలి, ఆడుతున్నాడు, జోగం ఆడుతున్నాడు, ఎలాగైనా ఈసారి గెలిచేస్తాను, ఎలాగైనా ఈసారి గెలిచేస్తాను, ఉన్నవన్నీ పోగొట్టుకుంటాం. నీకు మొదట్లో వస్తున్నప్పుడు ఆశ కలుగుతుంది, 10కి 100, 1000 వస్తున్నప్పుడు అబ్బా ఇదేదో మంచి సంపాదన అవుతుంది, ఒక్కసారిగా పోగొట్టుకుంటాం. నీకు వచ్చినప్పుడు క్షణికాల సంతోషం వచ్చేసింది, మొత్తం సరిపోయింది. ఇంకా చూడు, నువ్వు చాలా రోజులు ఆ గాయాన్ని మళ్ళీ మానడానికి చాలా టైం పడుతుంది. నువ్వెంత పశ్చాత్తాపడినా జరిగిపోయిన నష్టం వల్ల తిరిగి రాదు. అలాగే ఏమండి, వ్యభిచారం ఆలోచన కలిగిన వారు కూడా వన్స్ సుఖరోగాలు కనుక అటాక్ అయిపోతే నువ్వు పశ్చాత్తాపడినా తిరిగి బాగుపడలేదు. అందుకే ఈ లోకంలో ఉన్న వ్యక్తులు, ఈ లోక పరిస్థితులన్నింటిలో మనం దూరం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనుషుల దయ అని చెప్పి
నేను కొంతమంది స్నేహితుల యొక్క మెప్పును కోరుకోవడానికి వ్యసనాలకు పాత్రలు అవుతుంది, బందేస్తూ ఉంటారు. కొంచెం అది ఏమైపోయింది తాగు అంతేనా? ఇదేం రా మన ఎన్ని రోజుల నుంచి ఫ్రెండ్షిప్ విలువ, ఇదేనా మనం అందించిన విలువ అంటే 2 వేసుకుంటే నీకు విలువ ఇచ్చేసినట్లే. అప్పుడు అంటే తాగి ఇష్టమైన తిక్కడమే అది కావాల్సిన విలువ. అది ఏమి ఫ్రెండ్షిప్ పేరు ఉంటారు. అందుకే అన్నాడు దేవుడు చాలా జ్ఞాని కదండి. మగవాడు లెక్కలేదని ముద్దులు పెట్టును, మగవాడు లెక్కలేదని పెద్దలు ఇచ్చును. మగవాడు లెక్కలేదని ముద్దులు పెద్దలు ఇచ్చును. కానీ ఏదనుకున్నాడు, నాకు ఇచ్చిన వాడే స్నేహితుడు అనుకున్నాడు. మంచి స్నేహితుడు నీకు మేలు కోరి గాయం చేస్తాడు. నీ మేలు కోరి గాయం, నీ గాయమే అనొచ్చు, కానీ నీ మేలు కోరి, నీ మేలు కోరి. ఎందుకు రాస్తున్నాం? మనం చాలాసార్లు మనకు ఎవరైనా మన తప్పులు ఎత్తి చెప్పినప్పుడు మనం వెంటనే రియాక్ట్ అయిపోతాం. ఈరోజు నేర్చుకోండి, డోంట్ బి రియాక్ట్. మన తప్పులు ఎత్తి చెబుతున్నప్పుడు రియాక్ట్ అవ్వకండి. అది తప్పు అన్నప్పుడు సరిదిద్దడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు చెప్పేవాడు నీకు గొప్ప స్నేహితుడు. మనం ఎవరికైనా చెప్పాలనుకున్నా అవతల వాడు సరిదిద్దుకోవాలనే అభిప్రాయంతో చెప్పాలి తప్ప అవమానించాలనే ఉద్దేశంతో చెప్పడం కూడా తప్పు. అవమానించాలనే ఉద్దేశంతో కొంచెం తప్పులు చూపుతారు, ఇచ్చిన నవ్వులు నవ్వి. అది దుష్టుని యొక్క స్వభావం. అలా కాకుండా నీలో ఈ లోపం ఉంది, మీరు సరి చేసుకో. నేను చాలా మంది చెప్తాను, పాటలు పాడినప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట మీరు ముందు అన్నారు కాదు వెనకన్నారు. నేను ఒకసారి అక్క కొంచెం యేసునామములో అడుగుతున్నాను తండ్రి అని, మళ్ళీ అక్క చిన్న ప్రార్థన అని ఉంటుంది కనుక. అలా అనకూడదు. ఈ చిన్న ప్రార్థన యేసునామములు అడిగి వేడుకుంటున్నాను పరమంతా ఆమె నేను మళ్ళీ ప్రార్థన అయిపోయింది. అలాగే పాటలు పాడేటప్పుడు పాడుతుంటారు. ఉండాలి. ఎవరి కొంతమంది ప్రార్థనలో ఏ మాట్లాడుతారు, అవన్నీ కరెక్ట్ కాదు. నాకు తెలిసినంత వరకు ఇలాగని చెప్తాను. విన్నారనుకోండి మంచి సంతోషం, మార్పు వచ్చింది అనుకోండి సంతోషం, మార్పు రాలేదు అనుకోండి మళ్ళీ ఏమన్నా. ఎందుకంటే వెనక్కి మళ్ళీ ఎందుకు చెప్పాలి, మళ్ళీ నేను మళ్ళీ చెప్పిన అవమానిస్తున్నానేమో అనుకుంటాను. మన నాకు చెప్పబుద్ధి కాదు, అందరికీ చెప్పాలనిపించదు. దేవుడు కూడా అందరితో మాట్లాడుతున్నాడు. ఒక మోసకుడు నువ్వు మాట్లాడు, అదే కదా కోరాను బాధ. కోరాను బాధ అదే కదా. ఒక్క మోసతోనే మాట్లాడాడా దేవుడు? మాకు దేవుడు కాడా? నాతో మాట్లాడ్డా? దేవుడు మీతో మాట్లాడడానికి అనుకూలమైన మనస్సును నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. అలాగే మన లోపాలు ఎవరు చెప్తున్నారని అందరికీ చెప్పరు కదా. అలాగే మన పిల్లలకి ఏదైనా మనం అడిగి చెప్పుకుంటాం, అందరికీ చెప్పాలండి. ఒకళ్ళందరికీ చెప్తున్నావు అంటే నువ్వు మంచి ప్రేమమైనది, మార్పు చెందించాలని మంచి బోధకుడు. కాబట్టి ఎవరైనా మనకు తప్పు అని చూపించినప్పుడు, మనం చూడలేనప్పుడు ఓర్పుతో అది చూసి దాన్ని సరిచేసుకోవాలి తప్ప అవమానం జరిగిపోయింది అనుకోడు. అవతల చెప్పినప్పుడు మనకు గాయం కావచ్చు, ఇష్టం లేకపోవచ్చు, ఆ మాట మనకు కొంచెం కరువుగా ఉండొచ్చు, కానీ దానివల్ల మన ఆత్మీయ స్థితి ఎంతో మెరుగుపరచబడుతుంది. లేదు పురుషాహంకారం కలిగిన వాడికి నేను రాత్రి మెసేజ్ చెప్పినట్లు స్త్రీలకు మీరు మీ సొంత శరీరాన్ని ప్రేమించాలి, మంచి భాషా విధానం వాడాలి, అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పాను అనుకో. ఏంటి ఎలాగా ఆలోచన, నాకే అంటున్నాడు ఎప్పుడు, నాకే తిరుగుతున్నాడు ఎప్పుడు అని అనుకున్నాడు అనుకోండి, గాయం అవుతుంది. కానీ నిజంగా అది నిజమే అయితే నీకు అది క్షేమం అవుతుంది. హల్లెలూయా. కరెక్టే కదా, ఇది లేఖనానికి విరుద్ధమైన ప్రవర్తన కదా.
నేను మారు మనసు పొందాలి కదా, అంతేగాని ఇలా వెళ్ళిపోయి ఉంటుంది. కొంతమంది భార్యను ఎక్కువగా ప్రేమిస్తే జనాలు ఏమనుకుంటారో అనేది ఒక భయం. భార్యను ఎక్కువ ప్రేమిస్తే ఏమంటారు వాళ్ళు జనాలు? ఏమంటే ఆడగాని కొంగుచాటు భర్తను అంటావా? అవతల వాడు ఎలా ఉన్నాడు నీకు తెలుసా? చాలా తప్పుది. ఒకవారు ఉన్నా ఎక్కడ ఉంటావండి? నీ భార్య కొంగుచాటునే ఉంటావు నువ్వు. అలాగని భార్య అక్రమంగా అన్యాయంగా లేఖనానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే ఆమెను గద్దెంచాల్సిన బాధ్యత కూడా నీదే ఉంది. అన్యాయంగా మాట్లాడిన మరి అంతేగా నమ్మకం అది తప్పే, అది తప్పే. ఆహారం అలగ చేశాడు కదా మహాతల్లి, ఎన్ని దోషాలు చేస్తున్నా, లేఖనానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నా, ఏదో ప్రాంతం శిక్షిస్తున్నా అంతేగా అని అన్నాడు. లాస్ట్కి ఏమయ్యాడు? నరకానికి పాత్రలయ్యాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. రాజు ఏమండి? అలా కాదు. చక్కరంగా దాంపత్య జీవితానికి ఉదాహరణ బోర్డు మంది బైబిల్లో నప్పుల క్రీస్తున్నారు. ఇద్దరు అనుకుని దేవుని విషయంలో మనము ఆతిథ్యం ఇచ్చడంలో కానీ దేవునికి ఇచ్చడంలో కానీ మనం ఇద్దరం ముందు చేయలేదు. తిన్నద్దరికి ఎంత ఉన్నారు? అన్నయ్య చెప్పరాదు. ఇద్దరు అనుకుని దేవునికి మోసం చేయాలనుకున్నాను. భార్యాభర్తలు అంటే ఇద్దరు అనుకుని దేవుని పనిలో దేవుని కార్యాలు జరిగించడానికి ముందుకు ఉండాలి. వాళ్ళ బంధం దేవుని చిత్తాన్ని నాశనం చేసే బంధంగా బంధం ఉండకూడదు అని ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి. ఆ లక్షణాలు ఎవరికైనా కొంచెం ఉన్నాయనుకోండి, ఏంటి ఎప్పుడు ఎత్తున్నా నాకెలాగా అంటాడు అని నువ్వు గుచ్చుకుంటే అప్పుడు నీ హృదయం స్వతంత్ర చేసుకోవాలి. ఏమని? ఓహో, నిజంగా ఇది లేఖనానికి విరుద్ధమైన ఆలోచన నాది, దీనిని సరిచేసుకోవాలి అని అనుకుంటే తప్ప నేను స్నేహితుడిగా అనిపించను, లేకపోతే నేను నీకు శత్రువుగా అనిపిస్తాను. అప్పుడు నీకు విరోధిగా నేను కనగలుగుతాను. కాబట్టి ముందు మనుషుల దయ మనకు కావాలి, అంతకు ముందు దేవుని దయ కావాలి. హల్లెలూయా. కొలసీలు రాసిన పత్రికలో ఈ మాట అంటారు కాదు చెప్పి నేను ముగిస్తాను. 3వ అధ్యాయము 22వ వచనములో, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుతూ శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై స్తోత్రం కలుగునుగా. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువులకు భయపడుచు శుద్ధాంతఃకరణ కలిగిన వారే శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ఏమండి? చాలాసార్లు మనుషులు సంతోషపెట్టడానికే తెగ ప్రయాసపడదు. నన్ను మనుషులందరూ కలిపి గొప్ప ప్రయోజనం అని నేను ఫెయిల్ అయ్యాను. ఏమండి? అలాగే ఇప్పుడు కూడా నేను చెప్పే ప్రసంగం అందరూ చాలా సూపర్ అనాలి, ఎక్సలెంట్ చెప్తానండి అని అనుకొని నేను ప్రసంగం మొదలుపెట్టాను అనుకోండి. నేను అసలు అనుకోవడంతో నా ప్రసంగం సఫలైపోయింది. నువ్వు మనుషులు సంతోషపెట్టాలనే ప్రసంగం చేస్తున్నావు, నువ్వు మనుషులు సంతోషపెట్టాలనే పాటలు పాడుతున్నావు, నువ్వు మనుషులు సంతోషపెట్టాలనే ప్రార్థన చేస్తున్నావు, నువ్వు మనుషులు సంతోషపెట్టాలనే అన్ని రకాల పనులు చేస్తున్నావు.
ఫెయిల్. నీ సేవ ఏమండి, నీ సేవ, నీ ప్రసంగము, నీ పాటలు, నీ ప్రార్థన, నువ్వు చేసేటటువంటి ఏమండి దయాగుణము, దాతృత్వము, ఇవన్నీ కూడా మనుషులను సంతోషపెట్టాలని చేయకూడదు. మనుషులను సంతోషపెట్టాలని చేయకూడదు. దేవుడు మీరు సంతోషపెట్టాలి. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నేను దేవుని కొరకు ఏమండి, నేను దేవుని కొరకు ఏ పనైనా చేస్తాను అనే అభిప్రాయంతోనే మనం ముందు కొనసాగాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మనుషులు సంతోషపెట్టాలనుకుని ప్రయత్నం చేసేవాళ్ళకు ఫెయిల్. అది దేవునికి పని కాదు. నువ్వు లక్షల రూపాయలు అవ్వచ్చు, అందులో మూడు పేరు రాసుకుంటావు, దాతల పేరు. ఏమండి, అది మంచి లక్షణం కాదు. ఒకవేళ రాస్తే రావచ్చు, రాయాలి అని కోరిక నిలవాలంటే పోయింది, బయటకు చెప్పక్కర్లేదు. మన దేవునితో బిడ్డ కాదు, లోపల అనుకునేది సరే అయిపోయినట్టు ఫెయిల్. ఏమండి, మన దేవుడితో నీ హృదయంలో తప్పుడు ఆలోచన వస్తేనే సరే అయిపోయింది, ఫెయిల్. నువ్వు బయటకు చేయక్కర్లే. మిగిలిన వాళ్ళకేనండి బయటకు అన్ని చేసి ఇది పాపము అంటారు. మన దేవుని దగ్గర అది కాదు. నీ హృదయంలో ఉన్న ఆలోచన, హల్లెలూయా, ఆలోచన బయట డిసైడ్ అయిపోతుంది. కాబట్టి నువ్వు బయటకు చెప్పక్కర్లేదు, నా పేరు రాయండి, నా పేరు చెప్పండి, నా పేరు చెప్తే బాగుంది, నేను ఎంత ఇచ్చానని, ఇలా చేశానని అందరూ అనుకుంటే బాగుంది. ఈ లక్షణం మనలో పూర్తిగా చచ్చిపోవాలి, సమాజ స్థితిలోకి వెళ్ళిపోవాలి. నీ కుడి చేతి వచ్చింది, నీ ఎడం చేతి తెలియకూడదు అన్నాడు దేవుడు. నువ్వు మనుషులు సంతోషపెట్టాలని వాళ్ళే అబ్బా చూడరా, వాళ్ళెవరు అనుకుంటే ఏంటండి. కొన్నిసార్లు మీరు నాకు చెప్పకుండా నేను కొంతమంది నాకు వద్దు అంటారు. మాస్టర్ గారు వద్దండి, చెప్పొద్దండి మేము చేసిన పనులను అంటారు. కొన్నిసార్లు మిగిలిన వారిలో కూడా ఆశీర్వాదం ఫలించాలని, వారు కూడా ప్రేరేపితులు అవ్వాలని, కొన్నిసార్లు పేర్లు చెప్పకపోయినా కొన్నిసార్లు చెప్పవలసి వచ్చి నేను చెప్తాను తప్ప అవతల వారు ఎవరు నాకు చెప్పమని అనరు. ఆ లక్షణం చాలా మంచిది. కానీ కొంతమంది అన్నీ అనుకోవాలి, నా గురించి అందరూ అనుకోవాలి. నేను మంచి ప్రార్థన పౌరులను అనుకోవాలి, నేను మంచి సేవ చేస్తున్నాను అనుకోవాలి, నేను మంచి వాక్యం చెప్తున్న వాళ్ళని అనుకోవాలి. అనుకోని మనం ప్రసంగం చేశాను అనుకోండి, నేను చేశాను అనుకోండి, నా ప్రసంగం ఫెయిల్ అయిపోతుంది. మంచి మాటకారి కొత్త కావచ్చు, అని మంచి బోధకుడు ఎప్పటికీ కాలేవు. ఇలా అనుకుని చేస్తే నేను నా ప్రసంగం బాగోవాలని అందరూ అనుకోవాలని నేను కనుక ప్రసంగం స్టార్ట్ చేశాను అనుకోండి, నేను మంచి మాటకారిని అవుతాను తప్ప మంచి బోధకుడిని కాను. అలాగే నేను చేసిన ప్రార్థన అబ్బా ఈ అర్థమాలు చేసింది అని జనాలు అనుకోవాలని మనం ప్రార్థన చేసినా ఆ ప్రార్థన గుండు సున్నా. కాబట్టి ప్రభుత్వం మనుషులు సంతోషపెట్టాలని మనం చేయకూడదండి. మనుషులను ఏమండి సంతోషపెట్టేవారు కంటికి కనబడేవాళ్ళని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణము, హల్లెలూయా, శుద్ధాంతఃకరణము కలిగిన వారు, శుద్ధాంతఃకరణము గలవారు శరీరం బట్టి నీ యజమానుల్లో వారికి అన్ని విషయంలో విధేయులై. నాకు మీరు విధేయులు అవుతున్నారు అవ్వాలి అంటే మనుషులు సంతోషపెట్టాలని కాదు, దేవునికి భయపడి. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి భయపడు. మనకి ఎవరేమనుకుంటున్నారు అంది కాదండి, దేవుడు ఏమనుకుంటున్నాడు అన్నది ముఖ్యం. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, దేవుడు ఏమనుకుంటున్నాడు అన్నదే మనకు ముఖ్యం. అందుకే పౌలు అన్నాడు మనం చదివిన మూల వాక్యములు, నేను మనుషుల దయను సంపాదించుకొనగలుగుతున్నానా, దేవుని దయను సంపాదించుకొనగలుగుతున్నానా, దేవుని దయను సంపాదించుకొనగలుగుతున్నానా, దేవుని దయను సంపాదించుకొనగలుగుతున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగలుగుతున్నాను. నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తునకు దాసులను కాకపోదు. మనం మనుషులకు కనుక సంతోషపెడితే దేవునికి దాసులము కాలేదు. నువ్వు ఒక మనిషిని సంతోషపెట్టాలనుకుంటున్నావు అంటే ఆ మనిషికి నువ్వు దాసుడు. యు ఆర్ ద స్లేవర్. అదే దేవునికి సంతోషపెట్టాలనుకున్నావు, దేవునికి దాసుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కనుక ప్రభువునందు ప్రియులారా, మనమందరం దేవునికే సంతోషపెట్టాలి, కోరుకోవాలి, దేవుని సంతోషపెట్టాలి, దేవునికే దాసులం అవ్వాలి, దేవుని కృపను పొందుకోవాలి, దేవుని యందు మనం ఎదగాలి, దేవుని దయను మనం పొందుకోవాలి. రెండు ప్రార్థన చేసుకుందాం. మనలో ఉన్న